మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కేసుకు సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డాక్టర్ ఆంజనేయులు, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆంజనేయులు కోడలు శాశ్వతి, గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకులు ఆంజనేయులు కుమారుడు డాక్టర్ అవినాష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారితో పాటు కిడ్నీ రాకెట్ కేసులో ఏజెంట్లైన విశాఖకు చెందిన సత్య, పద్మలను అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో 7 నిందితులు ఉన్నారని తేలిందని సిఐ రాజారెడ్డి తెలిపారు. ఈ నెల 9వ తేదీన కిడ్నీ శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన ఓ వైద్య నిపుణుడు కిడ్నీ మార్పిడి వ్యవహారంలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎవరు వెనకాల బాధ్యులు కొద్దిగా విచారం చేస్తా ఈ పద్మ అనే ఆమె వచ్చారు, ఈ సత్య అనే ఆమె వచ్చారు, సూరిబాబు ఈమె వచ్చి చనిపోయిన ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్గా ఉన్నాడు. అతను సూరిబాబు వాళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లోకల్గా డయాలసిస్ టెక్నీషియన్ ఉన్నారు. ఇక్కడ మదనపల్లి డయాలసిస్ టెక్నీషియన్ బాలు అండ్ డయాలసిస్ టెక్నీషియన్ తల్లి మెహరాజ్, వీళ్ళిద్దరు కూడా వాళ్ళతో మాట్లాడేసి సంథింగ్ ఏదైనా ఆస్తి చూపించి అమౌంట్ ఆస్తి చూపించి ఆమెను తీసుకోవడం జరిగింది. ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్లో 9వ తారీఖు ఆపరేషన్ చేయడం జరిగింది. 10వ తారీఖు ఆపరేషన్ వచ్చింది. దీనికి బాధ్యమైనటువంటి ఈ అయితే ఈ గ్లోబల్ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఉన్నాడు డాక్టర్ ఆంజనేయులు గారు, అతన్ని నిరాకరించడం జరిగింది. ప్లస్ ఎవరైతే ఆపరేషన్ చేస్తారో బయట నుంచి ఆపరేషన్ చేయడం కదా, అతన్ని కూడా మనం దీంట్లో అక్యూట్గా చేసాం. ప్లస్ పద్మ ఆమె ప్లస్ సత్య వీళ్ళు వైజాగ్ సూరిబాబు వీళ్ళు కూడా మనం అక్యూట్ చేసాం. ప్లస్ ఎవరైతే దీనికి కోఆర్డినేషన్ చేస్తారో వీళ్ళందరికీ కూడా ఈ బాలు డయాలసిస్ టెక్నీషియన్ మదనపల్లి అండ్ డయాలసిస్ తల్లి మెహరాజ్ వీళ్ళు కూడా ప్రాథమికంగా వీళ్ళు ముద్దాయిలు చేసాం. కిడ్నీ రాకెట్ కేసుపై జిల్లా వైద్యాధికారి దేవశిరోమణి మదనపల్లిలో విచారణ చేపట్టారు. వైద్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ శస్త్రచికిత్సలు చేసిన గ్లోబల్ ఆసుపత్రిని తాత్కాలికంగా మూసివేశామని ఆమె తెలిపారు.